మీరు చెప్తే అభ్యంతరం ఏముంటుంది సార్. అలాగే, నమస్తే. ఎవరితో మాట్లాడుతున్నారు? మన ఎమ్మెల్యే. అరే ఆరైతే నా నోటితో నేను కూడా దండం పెట్టేది కదా. నీకు నిజంగా అంత దండం పెట్టాలనుంటే నాకు దండం పెట్టు, నిన్ను లెవెల్లో పెట్టినందుకు. లేదా మన ఇద్దరిని లెవెల్లో పెట్టినందుకు ఆ కృష్ణ గారికి ఆయన కుటుంబానికి దండం పెట్టు. అదని పెట్టేద్దాం. ఉత్త దండం పెడితేనే సరిపోదు. ఆ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కృష్ణ చేతుల్లో అమ్మాయిని పెట్టి పెళ్లి కూడా చేసేయాలి. చేద్దాం, పదండి పదండి. శుభకార్యానికి వెళ్తూ నీలాంటి ఎకరం మొక్కరం నా కొడుకుని తీసుకెళ్తే చిచ్చి అవతల బొమ్మంటారు. అవతల బొమ్మంటే పోతాం ఏంటండి? మన దగ్గర ఏమో చేతులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమో కాళ్ళు ఉన్నాయి. మన చేతులు తీసుకెళ్లి ఆ కాళ్ళ మీద కామర జీవిలాగా అంటించేస్తాం. ఇంకేమంటారండి అప్పుడు? పదండి పదండి. నేను కూడా వస్తానండి. నేను వస్తానండి. సరే, వెళ్ళే శుభకార్యం గనక లేడీస్ ఉండడం కూడా మంచిదే. రండి వెళ్దాం. ఓహో, కుగ్గారు కూడా వస్తారంటండి. ఎప్పుడు రానివ్వండి, పాపం వారు కూడా దండం పెట్టుకు వస్తారు. ఏమిటి శుభకార్యానికి ఇదే? సరే రమ్మని, సరదా తీరిపోద్ది. మసిబొగ్గుల్లా ఈ ఊళ్ళోకి వచ్చిన మమ్మల్ని మాణిక్యాల్లా తీర్చిదిద్ది మీ తమ్ముడు గారు మాకెంతో ఉపకారం చేశారు. అందుకు కృతజ్ఞతగా మీ కుటుంబ సభ్యులందరికీ సైజుల వారీగా వీరి చర్మం వచ్చి నేను చెప్పి కుట్టిస్తాను. సరే సరే. కయ్యానికైనా వియ్యానికైనా సమానమైన హోదా ఉండాలని మాకు తెలుసు కదండి. మీతో వియ్యమందే అర్హత మాకు ఎలాగూ లేదని తమకు తెలుసు అనుకోండి. సరే, ఇంతకీ మీరు చెప్పబోయేది ఏమిటో అదే మనవి చేస్తున్నాను. మా చిరంజీవి జయలక్ష్మిని మీ ఆఖరి తమ్ముడికి ఇచ్చి వివాహం జరిపిస్తే సంతోషిస్తాను. ఇది గొంతమ్మ కోరికే అనుకోండి. చూడండి, ఆడపిల్ల తండ్రిగా మీరు అలా కోరుకోవటంలో తప్పులేదు. మీ సంబంధం చేసుకోవటం మాకు సంతోషం. శుభం. కానీ ఈ విషయంలో మా తమ్ముడు అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలిగా. ఏమండి, మీతో తుత్తుండాలిగా, అదేది? కారిడోర్లో పడి కాలు నలిగితే దాన్ని బయట వదిలేసి వచ్చాం. మరి మీతో జయ అని మీ ఆయనగారు తూతురుండాలిగా. మీరు మా గెస్టులు కాబట్టి మిమ్మల్ని సంతోష పెట్టడానికి ఇప్పటికీ 22 జోకులు చెప్పాను. చెప్పబోయేది 23. ఆ పేరు జోకమైన జోకులు. థ్యాంక్ యూ. చెప్పండి. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా అడగక్కర్లేకుండా వాళ్ళ చనువే మనకి సమాధానం చెప్తోంది. మంచి రోజు చూసి తాంబూలాలు తీసుకుందాం. శుభం. ఊరందరి చేత మీకు చేతులు ఎత్తి దండం పెట్టించాలండి.